రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖ అని, విశాఖని రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో చంద్రబాబు చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు అమరావతిని సృష్టించారని ఆయన విమర్శించారు. ఇక విశాఖ రాజధాని వద్దంటూ యాత్ర మొదలుపెట్టారు. ప్రజలు తిరుగుబాటు చూసి తోక ముడిచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు యాత్ర గురించి మాట్లాడటమే మానేసి అక్కడ ఇక్కడ అన్యాయం అయిపోయిందంటూ ఉనికిని కాపాడుకునేందుకు గోల చేస్తున్నారని ధర్మాన ప్రసాద్ ఆగ్రహం వ్యక్తపరిచారు. అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇక చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తారు. ముందు ఆంధ్రప్రదేశ్ లో సెటిల్ అయి అప్పుడు మాట్లాడాలని ధర్మాన ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పట్టణం, అన్ని రకాల యోగ్యత కలిగినటువంటిది విశాఖపట్నం. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా అదే చెప్పింది. అది వద్దని ఇక్కడికి వస్తానని బయలుదేరారు. అక్కడి నుంచి మొత్తం మీద ఎందుకు ఈ ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు చూసి తోకముడిచి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ చూసి ఇప్పుడు ఎత్తడం లేదు. ఇప్పుడు ఏర్పడ్డారు వాళ్ళకి అన్యాయం అయిపోయింది, ఇక్కడ అన్యాయం అయిపోయింది అంటుంది. అన్యాయాలకి అడ్రస్ మీ పార్టీ. నువ్వు అన్యాయాల గురించి చెప్పడం ఏంటి? అర్థం పర్థం లేదు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తాడు. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు దాకా? ఎక్కడ ఉంటావు? నీ అడ్రస్ ఏది? ఎక్కడ నువ్వు నివాసం ఉంటున్నావు? హైదరాబాద్లో ఉంటావు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి రోజు సలహాలు ఇస్తుంటావు. అందుకోసం నీకు అర్హత లేదు. నువ్వు ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వు, ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయ్యి మా రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడు. నీ వ్యాపారాలు నీ ఇవన్నీ కలిపి సౌఖ్యం అంతా నీకు అక్కడ ఉండాలి. అక్కడి నుంచి నువ్వు ఇక్కడ మానిటర్ చేస్తావా? కరెక్ట్ కాదు. ప్రజలంతా అమాయకంగా లేరు. దయచేసి ఆడిని అందరినీ కూడగట్టి సెలవులో మళ్ళీ అధికారంలోకి రావాలంటున్నావు. అధికారంలోకి ఎలా వస్తావు? నువ్వు చెప్పిన మాట ఎప్పుడైనా ఒకటైనా పాటించవా? అసలు నీకు అసలు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి తేడా ఏంటి? అసలు ఎక్కడ నక్క